పేద ప్రజల సౌకర్యార్థం ఉచిత అంబులెన్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామంలో గల శ్రీ గజ్జలమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత అంబులెన్స్ ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో గల స్వప్న ఆసుపత్రి వైద్యులు శశికాంత్ స్వప్నలు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సేవలు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఉచిత అంబులెన్స్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం డాక్టర్ శశికాంత్ స్వప్నలను ఆలయ కమిటీ సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఎడ్యుకేషన్ టైంలో నా మిత్రుడు నా క్లాస్మేట్ ఆయన కొడుకు డాక్టర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో కుంటాల మండలంలో ఫ్రీ అంబులెన్స్ పెట్టిన దానికి నా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ మండల ప్రెసిడెంట్లు, వివిధ నాయకులు, ప్రజాప్రతినిధులు, మెగాగ్రామంలో చేసిన సోదరులు అందరికీ పేరు పేరున జీవితంలో మాతృభూమి కర్మభూమి. మాతృభూమి అంటే మనం పుట్టిన ఊరు ఇలా బాగుగా ఇలా ఉండరు. కర్మభూమి అంటే మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఎక్కడ మనం జీవితం పూర్తి చేస్తున్నాం, దానికి మనం కర్మభూమి. ఈరోజు మాతృభూమికి మర్రకుట్ర ఒక చిన్న పల్లెల ఓలా గ్రామం నుంచి పుట్టిన ఆయన సార్, ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఎంఎస్సీ బిఎడ్ అయి లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపల్గా నిర్మల్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఏదైతే డాక్టర్ శశికాంత్ అని కుమారుడు సర్జన్ అయిన తర్వాత కూడా నా మాతృభూమి, నా నాయన అమ్మ మాతృభూమి, నా మాతృభూమి ఎక్కడైతే నేను పుట్టానో, ఎక్కడ పెద్దగా అయినానో మరవకుండా కూడా నాకు ఏదైతే భగవంతుడు నాకు ఒక ఆ డాక్టర్ అని ఒక పదవి ఇచ్చిండు, ఆ డాక్టర్ పదవిని మన ప్రజలకు, పేద ప్రజలకు, నా మాతృభూమిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఫ్రీ అంబులెన్స్ పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందరో చాలా మంది చూస్తాను, మాతృభూమి ఎక్కడంటే చెప్పరు. అమెరికా పోతారు, లండన్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు, కానీ మాతృభూమికి ఎప్పుడు కూడా దాన్ని లెక్క చేయకుండా ఉంటారు. కానీ ఈయన ఆ ఊళ్ళ నీళ్ళే ఎట్లా ఉన్నాయి అనుకుంటాను, మన గందే శంకర్ కొడుకు కూడా ఆ ఊళ్ళ